वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वाय्वाधिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं రామం భజే శ్యామలం. తిరుమల తిరుపతి దేవస్థానములో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి యొక్క దేవాలయమున నవాహ్నిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఇవాళ కాళీయమర్ధన అలంకారంలో స్వామివారు భక్తులను అనుగ్రహింపజేయడానికి వేంచేసి ఉన్నారు. ఆ విధమైనటువంటి కాళీయమైనటువంటి సర్పము యమునా నదిలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలనంతా కూడా భయభ్రాంతులు చేస్తూ ఉంటే ఆ యొక్క భక్తులందరినీ కూడా అందరినీ అనుగ్రహింపజేయడానికి ఆ కాళీయమైనటువంటి సర్పానికి ఉన్నటువంటి అహంకారాన్ని స్వామి అణిచి ఆ యొక్క కాళీయ సర్పం యొక్క పడగల మీద స్వామి నృత్యం ఆడాడట. అప్పుడు ఆ యొక్క సర్పాన్ని అడుగుతాడట స్వామి, ఎందుకు నువ్వు ఈ విధంగా చేస్తూ ఉన్నావు అని అంటే అప్పుడు చెప్తుందట, నాకు గరుడు నుంచి అత్యంత భయమైనటువంటి కలిగింది స్వామి, అందువలన నేను ఈ యొక్క యమునా నదిలో దాచుకొని ఉన్నాను అని అంటుందట. అంతటా స్వామి చెప్తాడట, నా యొక్క పాదముద్రలు నాట్యం ఆడడం వల్ల నీ యొక్క శిరస్సు మీద ఉన్నాయి కనుక నిన్న వైనతేయుడు ఏమీ అనడు పోని ధైర్యం చెప్పి ఆ స్వామివారు ఆ కాళీయుడికి మంచి యొక్క జ్ఞానాన్ని ప్రసాదించాడట. ఈ విధమైనటువంటి యొక్క కాళీయమర్ధన అలంకారంలో ఎవరైతే చూస్తారో వారి వారి యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి సకలమైనటువంటి కాలసర్పదోషాలన్నీ కూడా తొలగి స్వామి యొక్క అనుగ్రహం ద్వారా వారి వారి యొక్క మనస్సులో ఉన్నటువంటి సంకల్పము నెరవేరుతుందని ఆ యొక్క అలంకారం యొక్క విశేషము. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. శ్రీరామ రామ రఘునందన మేఘశ్యామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ, శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. జయ శ్రీరామ, జయ శ్రీకృష్ణ, శ్రీకృష్ణ శరణం మమ. జయతు జయతు దేవో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః, జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగః, జయతు జయతు పృథ్వీభారనాశో ముకుందః, జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో, జయతు జయతు పృథ్వీభారనాశో ముకుందః. ఒంటిమిట్ట మహాక్షేత్రంలో జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి చక్కగా జరిగే నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవాలు, కాలోత్సవము అని, బ్రహ్మోత్సవము అని పిలువబడేటువంటి ఈ ఉత్సవాలలో పరాకాష్ఠ ఈ బ్రహ్మోత్సవాలలో అదిగో స్వామివారి దివ్య ఆలయాన్ని మనమంతా వీక్షిస్తున్నాం. గరుత్మంతుడు రెండు చేతులు జోడించి నిలబడి ఆ హనుమంతుడు అందరూ కూడా భక్తితో నిలిచేటువంటి ఆ ధ్వజస్తంభం దగ్గర ఆ విశేషమైనటువంటి రాజగోపురాదులని నాలుగు ప్రక్కలా కూడా గోపురాలు ఉండేటువంటి ఒక అపూర్వమైనటువంటి ఆలయం మన ఈ కడప దగ్గరగా ఉన్నటువంటి ఒంటిమిట్ట దేవాలయం. ఎంతోమంది మహారాజులు ఆనాడు మృకండాది మహర్ష్యాదులు, మార్కండేయాదులు, కాలక్రమంలో జాంబవంతుడు, అలాగనే ఆ
మహానుభావులైనటువంటి వాసుదాస స్వామి, మాల ఓబన్న, ఇమాం బేగ్, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వెంకటకవి, ఇలాగా అనేక మంది ఆ శ్రీరామచంద్రమూర్తిని పిలిస్తే పలికే దైవమాయన. అటు శ్రీరామ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈ రోజున కాళీయ మర్దన శ్రీకృష్ణ భగవానుడిగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు కోదండరాముడు. చాలా విశేషం. 1,80,00,000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటిది రామావతారం. ధర్మ సంస్థాపనే ప్రధాన లక్ష్యం. కృష్ణావతారం 24వ మహాయుగంలో జరిగినటువంటి ఆ రామ విశేషాన్ని రామాయణం అందిస్తే, 28వ మహాయుగంలో జరిగినటువంటి కృష్ణావతార విశేషాలని వ్యాస మహర్షి పురాణ గ్రథితం చేశారు. అలాంటి ఆ శ్రీకృష్ణ అవతార వైభవాన్ని ఈ చిన్నారులంతా కీర్తనల రూపంలో శ్రీకృష్ణ నీ పేరెంతో మధురమురా, అతి మధురము మధురము మధురమురా అని ఆ కృష్ణనామ మాధుర్యం రామాయణంలో, అలాగనే భాగవతంలో, మహాభారతంలో ఆ నామ వైభవాన్ని చక్కగా చూపిస్తారు. ఆలయం అనేటువంటిది మన అందరికీ కూడా ప్రతినిత్యము దర్శించి ఆ స్వామి యొక్క దివ్య రూపాన్ని దర్శించి, కీర్తించి, స్మరించి ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని పొందేటువంటి దానికి తగిన స్థలం. నారాయణుడు నరుడై అవతరించినటువంటి, సంచరించినటువంటి స్థానం ఆ కృష్ణావతారం. రామావతారానికి కృష్ణావతారానికి చాలా విశేషమైనటువంటి స్థితులు ఉన్నాయి. ఆయన నవమి రోజున ఆవిర్భవించాడు. సరిగ్గా అభిజిత్ లగ్నంలో మధ్యాహ్న సమయం. అదిగో ఆ కాళీయ మర్దనుని దర్శిద్దాం. సని ప ప సరి సమ మరి సమ ప మమ ప మరి సమని స ని ప మమ ప స సని ని సని ని సని ప రి సని ప సని ప మ ని ప మరి స ప స ని ప మరి స మ
వివిధ పరిపూర్ణ నగ సుర సుర భూజదధిపయో దివాసహరణ సుందర గరవదన సుధామయ వచోబ్రద గోవింద సనందమ పరాజరాప్త శుభకర నేక జగ సని పమని పరి సని రి సని పస సరి సరి సప మని పసని పరి రి స పసని ప మగ ప పస సని ప మరి స సరి గ మ జగ ద న ద క నిగమ నీరజ మృతజ పోషక నిమిష వైరి వరి రస వీరణ కలదురంగ సత్ కవిహృదలయ గణిత మానరధిపన తాండ్రియుగ జగ ద న ద క పాని పాని పమ 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 గ గ మ గ మరి సని స గ మ ప పాని పసని రి స మరి సని పమ గ మ పసని ప పని ప మరి స సని గ మ జగ ద న ద క ఇంద్రనీలమణి సన్నిభాప ఘన చంద్ర సూర్య నయన ప్రమేయ వాగీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరి సన్నుత జగ ద న ద క పాని పమ పని పమని పమ పని ప మమ పమ గమ పని ప పని సరి స స ప పమరి సని పమ స సని పని సరి రి సని పమ జగ ద న ద క పాద విజిత మౌని స పసవ పరిపాల వర మంత్ర గ్రహణ లోల పరమ శాంత చిత్త జనక జాధి పసరోజ భవ వరదాఖిల జగ ద న ద క సప్ప మర్రి సప మగ పమగ మ పని మగ మ పమగ పమరి రి పమరి సని పమరి రి స పస మ పరి గ మ ప సని పమ జగ ద న ద క సృష్టి స్థిత్యంత కారక మిథ కామిథ ఫలద సమానగత సచీపతి నుత భిమదహర నుద గర గర జిత కథ సారహిత జగద న ద క సని పరి సమరి సప ప మరి స గ మ ప మ పని ప ప ని సరి స స ప మరి సని ప సని ప రి సని ప మరి సని ప స స ప ప మ గ మ జగ ద న ద క సజ్జన మానసాభి సుధాకర కుసుమ విమాన సురసారి పుకరాజ లాలిత చరణ వహుణ సురగణ మదరణ సనాతన జనుత జగద న ద క స స స స రి స ని స స ని ప ప స స ని ప ని స ని ప మ ని స స స స రి స ని స స ని ప ప స స ని ప ని స ని ప మ ని ని ప మ ని స ని ప మ ని స స ప స ని ప మ ని స స ప ప ప ని స రి గ మ రి గ మ ప ని మ స స ని ప స స మ మ ని స రి ని స ప ని మ ప మ గ మ జగ ద న ద క ఓంకార పంజర తీర పురహర సరోజ భవ కేశవ ఓంకార పంజర తీర పురహర సరోజ భవ కేశవ నిరూపవ సమరి భుజన తాంధక కళాధర కళాధరాప్త గృణాకర శరణాగత జన పాలన సుమను తమన నిర్వికార నిగమ సారకర జగ ద న ద క పమరి సని భ స స మరి స స పమరి స ని ప ప మరి స పమ ప ని ని ప ని స రి రి మ ప ని ప ప స ని ప మ రి ని ప మ రి స మ గ మ జగ ద న ద క కరధృత సర జల సురమద పహరణ మణి సుర సుర వన కవీన విలజ మౌలి కృత చరిత్ర సన్ముత శ్రీత జనుత జగ ద న ద క ప ని ప మ ని ప మ
మనోహర వికృత త్యాగరాజ సన్నుత జగ పపని పపని పప పపని పని పప మమ పమ ని పమ సని పమ పమ గమ ప మరి స ప మరి స ని ప మరి స సని ప మరి స పమ ప సరి స ప ని సరి స మరి స ప మరి స ని ప ప సని ప రి స సని పమ జగ అగణిత గుణ కనక చేల సార విదళ నారుణ బసమాన చరణ పార మహిమాద్భుత సుఖ నిజన జన సురముని గణ విహిత కలస నీర నిరిజ రమణ పాప గజన సింహ వర త్యాగ రాజానినుత జగ జయ జానకి ప్రాణనాయక జగ కోదండరాముడు కాళీయమర్దనుడయ్యాడు. ఎంత విచిత్రం! భక్తులైనటువంటి వారికి ఆనందాన్ని కలిగిస్తూ తానే రాములుగా తానే నృసింహుడై ఇలాగా భవభీతి హరమైనటువంటి భవ్య దివ్య మనోజ్ఞమైనటువంటి స్వరూపంగా దర్శనమిస్తాడు. కాళీయుని యొక్క ఆ గర్వాన్ని తొలగించాడు శ్రీకృష్ణ భగవానుడు. భాగవతంలో వ్యాస మహర్షి, ఆంధ్ర భాగవతంలో పోతనామాత్యుల వారు అద్భుతంగా అభివర్ణిస్తారు. మనం దీని నుంచి కూడా ఎంతో నీతిని గ్రహించాలి. గర్వంతో అహంకారంతో తనను మించిన వాడు ఎవడూ లేడు అనేటువంటి దానికి ప్రతీక కాళీయుడు. మనల్ని మించినవాడు పరమాత్మ ఒకడున్నాడు, నీపైన నేనున్నానురా, అహంకరించవద్దు అని ఆ గర్వభంగం చేసి వినయ వినమ్మితమైనటువంటి ఆ భక్తి భావనతో దాసభావనతో ఉండటమే శ్రేష్టమని చూపించాడు. అందువలనే ఆ కృష్ణావతార వైభవాన్ని తరిగొండ వెంగమాంబ కూడా శ్రీ వెంకటేశ నా చిత్తమ్మునందు నీపాద యుగలంబు నిల్పవే కృష్ణ, నన్నేలు తరిగొండ నరహరాకృతిని ప్రత్యక్షమై నన్ను పాలింపు కృష్ణ, పాపకర్మములు తప్పక చేసి చేసి బహుజన్మములనెత్తి బడలితి కృష్ణ, ఈ జన్మవందైన నేను నీ మాయ గడచెదనన్న శక్యముగాదు కృష్ణ, హరి నీ పదాంబుజమ్మను నావణించి మాయాబ్ధి దాటించి మనుపవే కృష్ణ అని ఇలాగా ద్విపదలో అద్భుతంగా వ్రాస్తోంది. శ్రీ వనమాలిక శ్రీవత్సములకు సదనమైనట్టి వక్షము దూపు కృష్ణ, శంఖచక్ర గదాసి సహితంబులగుచు వనలు చతుర్బాహువుల దూపు కృష్ణ, కౌస్తుభ మణిహార కలితమై శంఖ నిభమై కంఠంబు నిరిదూపు కృష్ణ అని ఆ శ్రీకృష్ణ దివ్య వైభవాన్ని మనకు గుర్తు చేస్తోంది తల్లి. అదిగో ఆలయంలో మనం అంతా వీక్షిస్తూ ఉన్నాం. ఆలయానికి ప్రదక్షిణంగా సాగుతూ ఉంటే ఆ కోలాట బృందాలుగా తండోపతండాలుగా ఆ భక్తి భావం అనేటువంటిది ఆ భక్త బృందాలు ఏ విధంగా అయితే చిన్న వయస్సులోనే భక్తి భావన వికసించాలి, ఆ వికసించినటువంటి భక్తి భావన ప్రవాహం వయస్సుతో పాటే వికసిస్తోంది. అదిగో చిన్ని కృష్ణయ్య యొక్క సులుచిర సుందర మధుర మనోజ్ఞ మోహన కోమల శ్యామల స్వరూపాన్ని మన హృదయంలో నిలుపుకోవాలి. యమునా నదిలో ఒక మడుగు ఉన్నదిట. అక్కడ కాళీయుడనే ఒక విషసర్పం ఉంది. ఆ మడుగులో నీటిని విషమయం చేసింది. ఆవులు మానవులు పైనుంచి పక్షులు వెళ్ళినా ఆ విషపు వేడి వల్ల కిందపడి మరణిస్తున్నాయిట. ఇది తెలిసింది కృష్ణ భగవానుడికి. ఆ కృష్ణయ్య ఏం చేశాడు? దాన్ని తొలగించాలి అనుకున్నాడు. భగవంతుడు చేసే పనే అది కదా, అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని స్థాపిస్తాడు. అలాంటి ఆ శ్రీకృష్ణ స్వామి
నడుముకు కట్టినటువంటి దట్టిని బిగించి జుట్టును చక్కగా సవరించి శిఖ ముడివేసి మడుగు వద్ద ఉన్నటువంటి ఆ ఒడ్డునే ఉన్న కడిమి చెట్టు ఎక్కాడు. 2 పాదాలు దగ్గర చేసి ఆ చెట్టు కొమ్మ మీద నుంచి ఆ గోపాల సింహం ఒక్క దుముకు దూకాడట, మడుగులోకి ఉరికాడు. దానికి దిక్కులంతా మారుమ్రోగాయట. భూరి మహాప్రతాప పరిపూర్ణ భయంకర గోప బాల కంఠీరవపాత వేగ వికటీకృత దుర్విష భీషణోర్మి సంపూరితమై వడింగలగి పొంగి ధనుశతమాత్ర విభాగ విస్తారము వంగే అమ్మడు తప్త పయ కన ఉద్భుదోగ్రమై పోతన్న గారు అంటారు. మహాప్రతాపంతో భయంకరమైన ఆ బాల గోపాల కేసరి మడుగులోకి దూకితే ఆ విషజ్వాలా జల తరంగాలు ఉవ్వెత్తున లేచి పాల పొంగులాగా 100 ధనస్సుల ఎత్తుకి పెరిగిందిట. ఆ పిల్లవాడు తన నిశ్చలతకు భంగం చేసేసరికి కాళీయుడు అనుకున్నాడు, వీడెవర్రా, నేనుండేటువంటి స్థానం ఇది, నా సామ్రాజ్యం అనుకున్నాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు. అదిగో ఆలయ మహాద్వారం నుంచి బయటకు వెళ్ళి స్వామి స్వయంగా తన కోసం ఎదురు చూసేటువంటి భక్తుల కోసం, భాగవతుల కోసం దర్శనాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆ మహాద్వారంలో ఉండేటువంటి ఆ గోపుర సముదాయం ఎంత అందంగా ఉన్నదో చూడండి. ఏనాదో మట్లెరాయలు ప్రౌఢదేవరాయల కాలంలో నిర్మాణమై చోళరాజులు అందరూ కూడా ఆ చెయ్యి వేశారు. క్రమంగా శిథిలమైన దాన్ని 100 ఏళ్ల క్రితం వాసుదాస స్వామి వారు చక్కగా జీర్ణోద్ధరణ చేశారు. ఇక్కడ నుంచే ఇమాం బేగ్ అనే భక్తులు కేక పెడితే రామా అని అంటే ఓ అని గర్భాలయం నుంచి కేక వినిపించిందిట. అయ్యలరాజు రామభద్రుడు అమ్మ ఒడిలో తిరిగినటువంటి స్థానం. ఆ తల్లిదండ్రులు రాత్రిపూట మర్చిపోతే బయటకు వచ్చేస్తే తాళాలు వేసేస్తే లోపల గర్భాలయంలో మరుసటి రోజున అమ్మ నాకు పాలు ఇచ్చింది అన్నారట. సీతమ్మ తల్లి యొక్క చనుబాలు త్రాగి ఆ అయ్యలరాజు రామభద్రుడనే కవి రామాభ్యుదయం అని వ్రాస్తాడు. కవి పండితులలో ప్రసిద్ధమైనదే అది. ఓబన్న అనేటువంటి భక్తుడు ఆనాటి కాలంలో ఉండేటువంటి స్థితిని అనుసరించి ఒక తహసీల్దార్ రానివ్వకపోతే అస్పృశ్యతా దోషం ఈ పండుగలలో ఈ కొన్ని సమయములలో ఉన్నదని తెలిసినా తెలియకపోయినా ధిక్కరిస్తాడు అని బాధిస్తే స్వామి పశ్చిమాభిముఖంగా తిరిగాడట, ఉత్తరాభిముఖంగా. ఇలాగ ఎన్నెన్నో అద్భుతమైన అనుభవాలు భక్తులకు భాగవతులకు ఉన్నాయి అని చరిత్ర మనకు చెప్తోంది. అందువల్లనే ఈనాడు ఒంటిమిట్ట క్షేత్రం దిగ్విజయంగా అనేక మంది కోట్లాది రామభక్తులను ఆకర్షిస్తోన్నది. అట్టి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆలయంలో పాంచరాత్రాగమానుసారంగా నిర్వహించే నవాన్హిక బ్రహ్మోత్సవాలలో ఈరోజు ఈ కాళీయ మర్దన కృష్ణావతారం. ఆ కృష్ణుడు బాలుండొక్కడు వీడు నా మడుగు విభ్రాంతోచలచ్చీర్ణ కల్లోలంబై కలగంజరించే ఒక దూకేసరికి ఆ కాళీయుడికి కోపం వచ్చింది, చిరాకు వచ్చేసి, వీడెవడో వచ్చి నా మడుగులోకి అల్లకల్లోలం చేస్తాడా, వీడిని భస్మం చేస్తాడు అని నా విష జ్వాలలతో చంపేస్తాడనుకున్నాడు. కలిచాడు, కృష్ణుని చుట్టుముట్టేశాడు. ఇదొక పరీక్ష. గోపాలులకు గోపికలకు కూడా ఇది ఒక పరీక్ష అన్నమాట. అప్పుడు దగ్గర ఉన్నవారు వెళ్ళి చెప్పారు, నందయ్య సోదరులు కూడా వచ్చారు. అయ్యయ్యో, ఈ నాయన సర్ప విషం ఎక్కిందా తండ్రి, ఈ సర్పం నిన్ను కలవకుండా మమ్ము కలిస్తే బాగుండే అని బాధలు పడ్డారట. నీవు లేనటువంటి స్థితి మాకు ఇక అక్కర్లేదు ఈ లోకం అనుకున్నారు. అప్పుడు ఆ కృష్ణుడు తన అద్భుతమైన పరాక్రమాన్ని చూపించాడని అట్టి కాళీయుణ్ణి మర్దనుణ్ణి ఆశ్రయిద్దాం. గోవిందా.
विमलविश्रुतल सद्विख्यात कीर्ते नमो नमो जगदेकनाथ तव सर्वेश विमलविश्रुतल सद्विख्यात कीर्ते रघुवर सीतराजीवलोचन भूमिजा रमण त्रिभुवन विजया राम रघुवर सीतराजीवलोचन भूमिजा रमण त्रिभुवन विजया कोमलांग श्याम कोविदरण रंग कोमलांग श्याम कोविदरण रंग भीम विक्रम सत्य बिरुद प्रवीणा भीम विक्रम सत्य बिरुद प्रवीणा नमो नमो जगदेकनाथ तव सर्वेश विमल विश्रुतल सद्विख्यात कीर्ते दैतेय कोदंड दीक्षा दक्ष जलजाप कुल विभीषण रक्षका दलित दैतेय कोदंड दीक्षा दक्ष जलजाप कुल विभीषण रक्षका कलित दशरथ तनय कौसल्यानंद कलित दशरथ तनय कौसल्यानंद सुलभ वानर मुख्य सुग्रीव वरदा सुलभ वानर मुख्य सुग्रीव वरदा नमो नमो जगदेकनाथ तव सर्वेश विमल विश्रुतल सद्विख्यात कीर्ते लक्ष्मण भरत शत्रुघ्न पूर्वज तारक ब्रह्म नित्य स्वरूपा चारु लक्ष्मण भरत शत्रुघ्न पूर्वज तारक ब्रह्म नित्य स्वरूपा धीर श्री वेंकटाधिप भक्तवत्सल धीर श्री वेंकटाधिप भक्तवत्सल भूरि गुण साकेतपुर निवास भूरि गुण साकेतपुर निवास नमो नमो जगदेकनाथ तव सर्वेश विमल विश्रुतल सद्विख्यात
कीर्ते नमो नमो जगदेकनाथ तव सर्वेश विमल विश्रुतल सद्विख्यात कीर्ते विमल विश्रुतल सद्विख्यात మధురమైన కృష్ణ నామామృతాన్ని పానం చేశారు. అదిగో ఆ చిన్నారులు గోపబాలికల్లాగా గోపాలుల్లాగా ఆనాడు నందవ్రజ జనానంది సచ్చిదానంద విగ్రహ అని ఆ చిన్మయ స్వరూపుడు వెంకట విభుని యొక్క స్వరూపమా అన్నట్లుగా, అంటే కృతయుగంలో నృసింహుడుగా, త్రేతాయుగంలో రామభద్రుడుగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణస్వామిగా, కలియుగంలో శ్రీనివాసుడు. ఈ అన్ని అవతారాలలో విశేషమైనదేమిటి? ధర్మ సంస్థాపన చేయడం. మానవుడు మాత్రమే ధర్మాన్ని తప్పి నడుస్తాడు. ఇతర ప్రాణికోట్లన్నీ కూడా వాటి ధర్మాన్ని అనుసరించి నడుస్తాయి. అందువల్లనే మనుష్యుడిగా జన్మించి మానవత్వాన్ని బోధించి ఆ సనాతనమైనటువంటి ధర్మానికి మానవత్వానికి ఏమీ తేడా లేదు. అదిగో తమ యొక్క ఆ అద్భుతమైన కోలాటాలలో ఉండేటువంటి విశేషమైనటువంటి స్థితిని చూపిస్తూ ఉన్నారు. ఆ వేణుగాన లోలుడు వెంకట ఆ శ్రీనివాస స్వామివారి యొక్క స్వరూపంగా కూడా మనం భావన చేస్తే ఈ కలియుగంలో అవతారాలన్నిటినీ కూడా సమ్మిళితం చేసుకున్నటువంటి స్వామిగా మనం అనుకుంటాం కదా. ఇదేమిటయ్యా ఒంటిమిట్టని అయితే ఇలాగ చెప్తారనుకోవచ్చు. ఒంటిమిట్టకు వెంకటాచలానికి కూడా ఒక సంబంధం ఉన్నది. ఆ మేరు పర్వత శిఖరాన్ని చుట్టుకొని ఉన్నటువంటి ఆదిశేషుడు వాయుదేవుడికి వారిద్దరికి కలిగినటువంటి కలహంలో ఏర్పడినటువంటి సన్నివేశంలో ఆ మేరు పర్వత శిఖరం యొక్క ఒక భాగం శిఖరం ఇక్కడ పడింది అని, అదే ఒంటిమిట్ట ఒక శిఖరపు శకలము అని, అందువల్లనే ఏకశిలా నగరం అంటారు అని కూడా మనకు కోదండరామ ఒంటిమిట్ట కోదండరామ మహాత్మ్యాన్ని చెప్తారు. ఇక్కడ కాళీయ మర్దనం ఎట్టి తపంబు చేసెనొకో, ఎట్టి సుకర్మములాచరించెనో, ఎట్టి నిజంబు పల్చెనొకో, ఈ పని పూర్వభవంబునందు మున్నెట్టి మహానుభావులకు నెన్నడు చేరువగాని నీవు నేడిట్టి వినోదలీల తలకెక్కిన టెంచెదవి ఫణీంద్రుపై. స్వామి ఎంత విచిత్రమయ్యా! అదిగో ఆ మహిళా శిరోమణులు చక్కగా ఆనాటి కాళీయ మర్దన లీలకు సంబంధించినటువంటి మనకు కృష్ణలీలా తరంగాలు అందించారు మహాభాగవతోత్తములు మహానుభావులు నారాయణ తీర్థుల వారు. కృష్ణం కలయ సఖి సుందరం బాలకృష్ణం కలయ సఖి సుందరం అని, అలాగనే స్వామి యొక్క ఆ లీలల్ని మహానుభావుడు కీర్తించాడు. ఈనాటికి మనం చూడవచ్చు. ఆ శ్రీకృష్ణ లీలా తరంగాలలో కాళీయ మౌలి పదాబ్జాయ అని కలభ సుందరాగమన కస్తూరి శోభితానన అని ఆయన గమనం ఎలాగుంటుంది, ఆయన నడక అన్నిటినీ కూడా అభివర్ణిస్తారు. ఇక్కడ విశ్వగర్భుడైన కృష్ణుడు తన కుక్షిలో ఉన్న లోకాలన్నింటినీ కూడా గౌరవించాలి అని గ్రహించి ఆ మహాఫణిఫణ రంగ వేదిక మీద తిరుగులేని దర్పంతో ఆడాడు, పాడాడు, నాట్యం చేశాడు. గర్వంతో ఆ కాళీయుడు ఒక్కొక్క తలని శిరస్సునలాగా పైకి లేపుతాడు. మనకు కూడా గర్వం, అహంకారం, ఇవన్నీ వ్యామోహాదులు అన్నీ కూడా మనలో కూడా తలలు పైకి ఎత్తి నాట్యం చేస్తుంటాయి. అక్కడనే దెబ్బబడుతూ ఉంటుంది.
ఆ కాళీయుని శిరస్సు మీద కృష్ణయ్య నాట్యం చేసినట్టుగా ఆ భగవత్ పాదాలను మన శిరస్సు మీద ధరించడం దేవాలయానికి వెళితే అందుకనే మనలో ఉన్న అహంకారాదులను తొలగించుకోవటానికి ప్రతినిత్యం ఆలయానికి వెళ్ళి ఆ భగవత్ పాదుకలను మన శిరస్సున ధరించాలట. ఆ భగవత్ పాదాలు ఆయన దృష్టి మన మీద ప్రసరిస్తే మనలో రజోగుణ తమోగుణాలు తొలగిపోతాయి, సత్వగుణం ఉద్దీపితమవుతోంది. అందుకనే భగవద్గీతలో సత్వగుణం ఆ సత్వాత్ సంజాయతే జ్ఞానం అని, ఆ సత్వగుణం వికసిస్తే జ్ఞాన వికాసం కలుగుతుందిట. ఆ భక్తి అనేది జ్ఞానానికి తల్లి. అందువలనే మహాయోగులు భక్తితో ప్రారంభమై యోగాభ్యాసాదులు చేసి యోగేశ్వరుడైన శ్రీకృష్ణస్వామిని ఆశ్రయించి, అంటే నిరుపాధిక పరబ్రహ్మ అన్నారు కృష్ణుడికి. అంటే ఆయన ఒక లక్ష్యంతో ఏం లేదు, ఎలాగ ఎప్పుడు ఏది ఆయన కోరలేదు, ఏది వద్దనలేదు కాదనలేదు. చాలా చిత్రమైనటువంటి అవతారం కృష్ణతత్వం అవగతం చేసుకోవటం. శ్రీకృష్ణ లీలామృతాస్వాదుడైనటువంటి లీలాసుకుల వారు మహానుభావులు ఎంతోమంది ఎన్నెన్నో విశేషాలను మనకు అందిస్తారు. అందువల్లనే ప్రాణాంతకుడైన కాళీయుని దమనం వల్ల సంతసించిన సిద్ధ సాధ్య చారణ గంధర్వ దేవతలంతా మహర్షులు పుష్పవృష్టి కురిపిస్తారు ఈ కాళీయ మర్దన కృష్ణ లీలను చూసి అని. जय चिन्तिताभीष्टदायका श्रीपतिपुरनायका जय चिन्तिताभीष्टदायका श्रीपतिपुरनायका जय चिन्तिताभीष्टदायका शिवसाधिताखिलतारका मानुषाहितमारका मामका घनिवारका मानुषाहितमारका मामका घनिवारका श्रीवेङ्कटनाथरूपका
సంచిత రఘుకుల దీపక భావ సంతోష ప్రాపక అభంగ మంజుల చాపక శ్రీపతి పురనాయక శ్రీ వెంకటనాథ రూపక సంచిత రఘుకుల దీపక భావ సంతోష ప్రాపక అభంగ మంజుల చాపక శ్రీపతి పురనాయక జయ చింతితాభీష్ట దాయక శ్రీపతి పురనాయక ఆ ఆ కృష్ణ, వాసుదేవ, నారాయణ, ముకుంద, మాధవ, శ్రీహరి అని మనమంతా నిరంతరం ఆ భగవాను యొక్క దివ్యనామ సంకీర్తనతో ధర్మదీక్షతో ఉండాలి. అదిగో ఆ భక్త ఆవేశం, భక్తిలో ఉన్నటువంటి గొప్పతనం అదే తనను తాను మరపింపచేస్తోంది. వృద్ధులైనా యువకులైనా ఎలాంటి వారైనా సరే ఆ భగవంతుని యొక్క నామ రూప గుణ విశేషాలను మైమరిపింపచేసి నేను యువకుడినే, వృద్ధుడైనా సరే అని మనకు ద్వారకాధీశులైన కృష్ణయ్యని దర్శించినటువంటి ద్వారకవాసులంతా కూడా తాము వృద్ధులైనా నిరంతరం ఆ కృష్ణ స్మరణ చేత యువకుల్లాగా ఉండేవారట. అందువల్లనే మనం ఆ భక్తి యొక్క విశేషాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ సనాతన ధర్మాన్ని గౌరవించి గుర్తించి ఆచరించి ఆశ్రయించేవారు రామాయణ భారత భాగవతాది గ్రంథాలని అధ్యయనం చేస్తే పరమాత్మ తత్వం విశదతమవుతోంది. ఒల్లరు నిర్జరేంద్ర పదమొల్లరు బ్రహ్మ పదమునందగా నొల్లరు చక్రవర్తి పదమొల్లరు సర్వరసాధిపత్యమున్నొల్లరు యోగ సిద్ధి మరి ఒండు భవమునొందనీని నీ సల్లలితంఘ్రి రేణువుల సంగతి నొంది ధన్యులెప్పుడు నిన ధన్యులెప్పుడు. ఆ కాళీని పత్నులు స్తుతిస్తారు. పరమాత్మ నీ పాదపద్మ పరాగాన్ని పొందిన ధన్యాత్ములైనటువంటి వారు ఏం కోరుతారయ్యా? ఈ భూలోకంలో గొప్ప పదవిని కావాలని కోరుతారా? అది కోరరు. పోనీ స్వర్గలోకంలో ఇంద్ర పదవి కోరుతారా? సత్యలోకంలో బ్రహ్మ పదాన్ని కోరుతారా? రససిద్ధులు కానీ యోగ సిద్ధులు కానీ ఇష్టపడరు కదా. ఇవన్నీ మాకు తృణప్రాయం అంటారు. నీ భక్తి సామ్రాజ్యం అంతటి గొప్పదయ్యా కృష్ణ. మమ్మల్ని క్షమించవయ్యా. మా పుణ్యం ఏమని చెప్పాలి? కాళీని శక్తితో పాటు అహంకారం కూడా పోయి ఎప్పుడైతే అహంకారం పోతుందో ఆత్మానందం కలుగుతోంది, పరమాత్మానుభవం కలుగుతోంది. కాళీయ మర్దన లీల దానికి గొప్ప చిహ్నం. మహా కోపావేశంతో కాటు వేశాడు మొట్టమొదట కాళీయుడు. కానీ తన బలం చాలలేదు. తన భార్యలంతా ప్రార్థిస్తున్నారు, ఏడుస్తున్నారు, వేడుకుంటున్నారు. తనలో ఆ అహంకారం ఎప్పుడైతే ఆ ఒక్కొక్క శిలో ఆ వేదన ఆ శిరస్సు పైన కాళీని శిరస్సు పైన కృష్ణయ్య యొక్క పాద ముద్రలు పడ్డాయో ఆ స్పర్శ చేత ఆ అహంకార మమకారాలు తొలిగాయి. కృష్ణ, నా పుణ్యమేమి చెప్పను, నీ పాదరజము గంటి నీ సనకాదుల్ నీ పాదరజము గోరుదురు ఏ పదమందున్ననైననిక మేలు హరి. ఎంత అదృష్టమయ్యా నాకు. నా పుణ్యం ఏమని చెప్పాలి? నీ పాదధూళి పొందాను నేను. నీ పాదాల స్పర్శ పొందడం సామాన్యమా? సనక సనందన సనత్కుమార సనత్సుజాతాది మహాయోగులు కూడా నీ పాదధూళి పొందలేరయ్యా. ఇక నేను ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నీ పాదధూళి, నీ పాదస్పర్శ, నీ పాద ముద్రల యొక్క ప్రభావం వల్ల నాకు ఎప్పుడు శుభమే కలుగుతోందన్నమాట. మనుష్యుడు కూడా అలాగ భావించాలి. భగవద్ దర్శనం చేత శరీరంలో, మనస్సులో, ఇంద్రియాల మీద, ఆలోచనల మీద ప్రభావాన్ని చూపి అంతకుముందు ఉన్నటువంటి దుర్మార్గ ప్రవృత్తిని వదులుకొని సన్మార్గంలో ప్రవర్తించి ధర్మబద్ధంగా నడిచే ప్రయత్నం చేయాలి.
మానవుడైనటువంటి వాడికి ఆ ప్రారబ్ధ కర్మవశాత్తు అనేకమైన స్థితులు ఏర్పడుతుంటాయి. భగవత్ ప్రార్థన చేత పోలేనటువంటి ఆటంకాలు ఉండవు. మనకన్నీ కూడా నిత్య జీవితంలో ఏర్పడే ఆటంకాలు తొలగటానికి అదిగో విహంగ వీక్షణం, ఆకాశంలో ఉండి చూస్తే ఆ ఒంటిమిట్ట కోదండ రామాలయ క్షేత్రం ఎలాగ కనిపిస్తోందో మనకు దృశ్యమానమవుతోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆకాశంలో వెళ్ళేటప్పుడు ఎలాగుంటోంది, ఇదిగో అద్భుతంగా ఆ గోపుర పరివేష్టితుడైన ఆ కోదండరాముడు కనిపిస్తాడు. ఈనాడు చిన్ని కృష్ణయ్యగా ఆహా ఆ కృష్ణావతార వైభవాన్ని పరమ భాగవతోత్తముడైనటువంటి ఆ పోతన్న గారు 18,000 శ్లోకాలని 18,000 కలశాలతో మనకు అందించాడు. రసమయమైన ప్రేమభరితమైన ప్రేమమూర్తి శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణం వందే జగద్గురుం, ఈ జగత్తుకి ఆచార్యుడిలాగా వచ్చి బోధించాడు ఆయన. ఎక్కడ తాను కిరీటాన్ని ధరించలా, ఒక్క హరివంశంలో వస్తోంది, అక్కడ ఉన్నటువంటి రాజుల వల్ల ఆయన కిరీట ధారణ చేసినట్టు. కానీ భారతంలో కానీ భాగవతంలో కానీ కనిపించదు. అందుకనే మనకు మహర్షాదులు ఇచ్చిన గ్రంథాలు, అలాగనే ఆల్వారాదులు గానం చేశారు. ఆ విష్ణుచిత్తుల వారు కానీ నమ్మాళ్వారు కానీ వీరంతా కూడా ఆ నమ్మాళ్వారు శ్రీకృష్ణ అవతార వైభవాలను, ఆయన లీలలను విని 6 మాసాలు అదే ధారకం పోషకం, ఆహారం తీసుకోలేదు, నిద్రపోలేదు, ఏదీ చేయకుండా ఆ కృష్ణ లీలామృతంలో మునిగిపోయారట. అలాగనే ముకుందమాల అని మహానుభావుడు ఆ శ్రీకృష్ణానుభవాన్ని పొందినటువంటి కులశేఖరుల వారు చాలా చక్కని శ్లోకాలు చెప్పారు. ఆయన ఒక 40 శ్లోకాలతో కూడిన ముకుందమాల, అది మన పిల్లలకు చెప్పాలి. చెబితే ఆ కృష్ణ భావన చాలా సులభంగా ఆ ముకుందమాల మలయాళ దేశాధీశ్వరుడు కులశేఖర మహారాజు అందించినటువంటిది. ఇది కులశేఖరాల్వార నింటారు. ముకుంద ఆ భగవన్నామాన్ని అనుసంధానం చేసి ప్రారంభంలోనే చక్కగా పుష్పాల హారం, ముకుందమాల, శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంఠన కోవిదేతి నాథేతి నాగశయనేతి జగన్నివాసేత్యాలాపనం ప్రతిపదం కురుమే ముకుంద. అన్ని సంబోధనలే. ఓ కృష్ణ, శ్రీవల్లభ, వరద, దయాపర, భక్తప్రియ, భవబంధ ఖండన కోవిదుడా, నాథ, నాగసేన, జగన్నివాస, నాకెప్పుడు నీ నామాల యొక్క ఆలాపన కలిగేట్లుగా చేయవయ్యా ప్రార్థిస్తారు. दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम. करुणानिधि राम कौसल्यानन्दन राम
परमपुरुष सीतापति राम करुणानिधि राम कौसल्यानन्दन राम परमपुरुष सीतापति राम शरधि बन्धन राम शरधि बन्धन राम सवन रक्षक राम गुरुतर रविवंश कोदण्ड राम शरधि बन्धन राम सवन रक्षक राम गुरुतर रविवंश कोदण्ड राम राम दशरथ राम धनुजहरण राम दशरथ सुत राम विनुतामर स्तोत्र विजय राम धनुजहरण राम दशरथ सुत राम विनुतामर स्तोत्र विजय राम मनुजावतार राम मनुजावतार राम महनीय गुण राम अनिलज प्रिय राम आयोच राम मनुजावतार राम महनीय गुण राम अनिलज प्रिय राम आयोच राम राम दशरथ राम सुललित यश राम सुग्रीव वरद राम कलुष रावण भयंकर राम No.